అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ అమృత టాక్స్. ఈ వ్లాగ్ వచ్చేసరికి నేను హనుమాన్ జయంతి ఫెస్టివల్ని ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను కొన్ని మూమెంట్స్ని అయితే క్యాప్చర్ చేసి మీ అందరికీ వ్లాగ్ రూపంలో అయితే షేర్ చేస్తున్నాను. ఐ హోప్ యూ విల్ లైక్ దిస్. సో ముందుగా వ్లాగ్లోకి వెళ్ళటానికంటే ముందు మీకు నా వ్లాగ్స్ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసేసుకోండి. యాజ్ యూజువల్ డైలీ లాగే నా డేని కొంచెం ఎర్లీగా స్టార్ట్ చేసేసాను. బట్ ఫెస్టివల్స్ ఉన్నప్పుడు ఇంకొంచెం ఎర్లీగా అయితే స్టార్ట్ అవుతుంది. అలాగే స్టార్ట్ చేసేసి చక్కగా ఇల్లు క్లీన్ చేసేసుకొని గుమ్మం దగ్గర మంచిగా ముగ్గు అయితే పెట్టేసుకున్నాను. ఇంకా ఆ తర్వాత ప్రసాదాలు ఫ్రెష్ అయిపోయి ప్రసాదాల దగ్గరికి అయితే వచ్చేసాను. ప్రసాదాలు వచ్చేసరికి నేను వడపప్పు, పానకం, వడలు ఈ మూడు చేద్దామని చెప్పి నేను స్టార్ట్ చేసేసాను. ఒకవైపు వడలు వేస్తూ ఇంకొక వైపు నేను చక్కగా పూజ మందిరాన్ని అయితే సెటప్ చేసుకున్నాను. మాకైతే సపరేట్ పూజ మందిరం అంటూ ఏదీ లేదండి. మాకు లివింగ్ రూమ్లోనే ఒక సైడ్కి సెటప్ చేసుకుంటాను నేను పూజ మందిరాన్ని. సో అలాగే పూజ మందిరాన్ని ఇంకా సెట్ చేసేసుకొని దాన్ని ముందు రోజు పెట్టిన పూలని నిర్మాల్యం చేసేసి చక్కగా పూజ మందిరాన్ని అయితే క్లీన్ చేసుకుంటూ ఉన్నాను. ఇంకా సో ఒకవైపు క్లీన్ చేసుకుంటూ ఇంకొక వైపు హనుమాన్ చాలీసా వింటూ ఉన్నాను. పూజ మందిరాన్ని అయితే క్లీన్ చేసేసుకున్నాక నిన్న నేను తెచ్చుకున్న ఫ్లవర్స్ అన్నీ ఉంటే వాటిని చక్కగా స్వామివారికి రెడీ చేయాలని అనుకున్నాను. ఇంకొక వైపు యాజ్ యూజువల్గా వడలు అవుతూ ఉన్నాయి. వడలు ఆల్మోస్ట్ వచ్చేసాయి కూడా అప్పటికి. సో ఇంకా వడలు అయిపోయాక ప్రసాదం అంతా రెడీ చేసేసుకొని ఇంకా నేను పూజ మందిరం దగ్గరికి వచ్చేసి చక్కగా స్వామివారిని నిండుగా అలంకరిస్తున్నాను. ఇలా అలంకరించేటప్పుడు జనరల్గా మీకు ఇక్కడ ఒక టిప్ చెప్పాలనుకున్నాను. ఇది నాది వచ్చేసరికి రాములవారి ఫోటో. లైక్ మనం అక్కడ పెట్టేటప్పుడు పూలమాల వేసేటప్పుడు మనకి సెట్ అవ్వదు, లైక్ పక్కకు పడిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు మీకు ఒక ట్రిక్ ఇక్కడ ఏంటంటే రబ్బర్ బ్యాండ్ ఉంటుంది కదా, ఏదైనా రబ్బర్ బ్యాండ్ అది తీసుకొని ఫోటో ఫ్రేమ్కి అయితే కొంచెం అలా నేను మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా అలా సెట్ చేసేసుకున్నామంటే ఈజీగా ఫ్లవర్స్ ఏవి కింద పడకుండా చక్కగా ఫోటోకి పూలు అయితే సెట్ అవుతుంది. మనం ఎటువంటి సీలలు కొట్టాల్సిన అవసరం ఉండదు, ఎటువంటిది చేయాల్సిన అవసరం ఉండదు, చక్కగా సెట్ అయిపోతుంది. ఈ ట్రిప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఇక్కడ నేను వీడియోలో చూపించినట్టుగా రబ్బర్ బ్యాండ్ వేసేసి చక్కగా స్వామివారిని అయితే ఇంకా నేను చక్కగా మంచిగా రెడీ అయితే చేసేసాను. ఇంక ఇలా వరుసగా తెచ్చిన పూలన్నీ అమ్మవారిని స్వామివారికి మంచిగా రెడీ చేస్తూ సువాసనలు వెదజల్లే మళ్ళీ పూలతో మంచిగా అయితే మందిరాన్ని సెట్ చేసుకున్నాను. ఇంక తర్వాత వచ్చేసరికి ఇంకా మన హీరో ఆఫ్ ద డే హనుమాన్జీ. ఈ హనుమాన్జీని వచ్చేసరికి నేనైతే చక్కగా మంచిగా రెడీ చేయాలని అయితే అనుకున్నాను. సో అలాగే స్వామివారికి ఫస్ట్ అయితే నేను క్లీన్ చేసేసుకొని ఇంకా పూలను అయితే సెట్ చేసేసుకుంటూ ఉన్నాను. ఆ తర్వాత నేను ఒకవైపు స్వామివారికి సెట్ చేస్తూ ఇంకొకటి మైండ్లో అనిపించింది, ఇలా ఎందుకు చేయాలి, నేను ఎలాగో హనుమంతుడికి శ్రీరాముడు అంటే ఇష్టం కాబట్టి సో నేను తమలపాకులు తీసేసుకొని తమలపాకుల మీద శ్రీరామ్ అని చెప్పి రాసుకున్నాను అనమాట. ఆంజనేయ స్వామికి నాకు తెలిసి ఆంజనేయ స్వామికి తనకంటే తన ఎక్కువగా కొలిచే శ్రీరాముడిని ఎక్కువ మనం ఎవరినైతే స్మరిస్తామో ఆంజనేయ స్వామి అంత హ్యాపీగా ఫీల్ అవుతారని చెప్పైతే తెలుసు. సో అందువల్ల నేనైతే ఇక్కడ శ్రీరామ్ అని రాయటానికి కుంకుమ పసుపుని నేను కొంచెం వాటర్ డ్రాప్స్ వేసుకొని సెట్ చేసేసుకున్నాను. ఒక ఫ్లవర్ కాడ ఉంటుంది కదా, దాన్ని తీసేసుకొని శ్రీరామ అని చెప్పి ఒక 5 లీవ్స్ మీద అయితే ఆయన శ్రీరాముని పేరు అయితే నేను చక్కగా వీటన్నిటి మీద రాసి అయితే పెట్టేసుకున్నాను. అండ్ ఆ తర్వాత నేను చక్కగా శ్రీరాముని పేరు స్మరిస్తూ మనసులో శ్రీరామ అనుకుంటూ జై శ్రీరామ్ అనుకుంటూ ఈ లీవ్స్ మీద అయితే నేను చక్కగా మంచిగా రాసేసుకున్నాను. ఐ హోప్ ఇది ఆంజనేయ స్వామికి నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ మీరందరూ ఎలా చేసుకుంటారో కూడా నాకు చెప్పండి. ఇంకా యాజ్ యూజువల్గా నార్మల్ ఇంకా నేను షోడశోపచారాలతో పూజను అయితే స్టార్ట్ చేసేసాను. ఇదిగోండి ఇక్కడ చూడండి, నేను ఇలా శ్రీరామ అని చెప్పి ఒక 5 లీవ్స్ మీద రాసేసుకుని తర్వాత ఒకటి అయితే నేను ఎందుకో నాకు మనసుకి అనిపించింది ఇలా రాద్దాము అని చెప్పి. సో నేను అలా లైక్ ఆంజనేయ స్వామి వెనక పెడదాము శ్రీరామ అని చెప్పి నేను ఇంక ఇలా రాసేసుకొని తర్వాత ఆంజనేయ స్వామి దగ్గర ఇలా సెట్ చేసేసాను. ఇలా 5 లీవ్స్ పెట్టేసి దాని మీద ఆంజనేయ స్వామిని పెట్టేశాను. పూజ అనేది మనం ఇలాగే చేయాలి అలాగే చేయాలని ఎక్కడా రాసలేదండి. నాకు తెలిసి నాకు నచ్చినట్టుగా నేనైతే ఇలా చేసుకున్నాను. ఏదైనా నేను తప్పు చేశానంటే క్షమించండి. అండ్ ఏదైనా తప్పు ఉంది అని మీకు అనిపిస్తే నాకు కమెంట్స్లో షేర్ చేయండి. ఐ విల్ ట్రై టు చేంజ్ దట్ వన్. ఇంక తర్వాత మా చెట్టుకి పూసిన చిన్న నందివర్ధన పూలు అయితే నేను తెచ్చేసుకొని మంచిగా శ్రీరామునికి అండ్ అలాగే ఆంజనేయ స్వామికి ఇలాగా
సమర్పించుకున్నాను. ఇంకా తర్వాత ప్రసాదాలు ఇక్కడ వచ్చేసరికి వడపప్పు, పానకం అండ్ వడలు ఇవైతే నేను ప్రిపేర్ చేశాను ఈరోజు. సో ఇంకా అవే స్వామివారికి సమర్పించేసుకొని పూజను అయితే ప్రారంభించేశాను. ఇంకా దీపపు కుందులకైతే నేను చక్కగా పసుపు కుంకుమ పెట్టేసి దీపారాధన అయితే స్టార్ట్ చేసేసుకున్నానండి. చక్కగా దీపం అయితే వెలిగించేసుకొని తర్వాత ఇంకా స్వామివారికి షోడశోపచారాలు అండ్ అష్టోత్తరనామాలు అన్నీ అయితే చదివి వినిపించేసి హనుమాన్ చాలీసా ఇవన్నీ చదివి అయితే స్వామివారికి వినిపించేసి మనసు అయితే ప్రశాంతంగా దేవుడితో దండం పెట్టుకొని దేవుడితో మాట్లాడుకొని తనకి ఇంకా స్వామివారికి ధూపం దీపం నైవేద్యం అయితే అన్నీ సమర్పించుకున్నాను. స్వామివారిని మనము పూజించుకునే అవకాశం ఇచ్చినందుకు స్వామివారికి ఇంకా ధన్యవాదాలు తెలుపుకుంటూ తన పూజను అయితే నేను ఇంకా అలా హారతి ఇచ్చేసి ఆ దీపపు కాంతుల్లో స్వామివారిని చూస్తుంటే మనసు ఎంత ఆహ్లాదకరంగా ఉంది కదండి. నా హనుమాన్ జయంతి అయితే నేను ఇలా సెలబ్రేట్ చేసుకున్నాను. మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కమెంట్ సెషన్లో షేర్ చేసేసుకోండి. నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. ఏదైనా ఫీడ్బ్యాక్ ఏదైనా మైనస్ పాయింట్స్ ఉంటే కమెంట్ సెషన్లో షేర్ చేయండి, ఇంప్రూవ్ చేసుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్, జై హనుమాన్. బాయ్ గాయ్స్.